అందరికీ నమస్తే. రైతులకు సంబంధించినటువంటి వీడియో, ప్రధానంగా తెలంగాణ రైతులంతా కూడా చూడాల్సినటువంటి వీడియో. ఇక ప్రభుత్వాలు పరిపాలించేటటువంటి నాయకులంతా కూడా మేము రైతుల పక్షాన ఉంటా ఉన్నాం, రైతుల పట్ల నిల్చొని మేము పథకాలు ఇస్తా ఉన్నాం, రైతు బంద్ ఇచ్చినాం, ఇప్పుడు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. రైతు బంద్ ఏదైతే ఉందో దాన్ని భరోసాగా మార్చి 15,000 రూపాయలు మేము ఇస్తాం, రైతులకి మీకన్నా మంచి చేస్తాం, మీకంటే ఇంకా బహుగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకి అన్యాయం చేస్తా ఉన్నది. రైతుల పట్ల చిత్తశుద్ధితో పని చేయట్లేదు. ఇగో చెప్పినట్టుగా ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో రైతుల పట్ల పని చేయట్లేదు అని చెప్పి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ 2018లో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి వినూత్నమైనటువంటి ఆలోచన చేసి ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల పక్షాన నిల్చొని మనం కొంత పెట్టుబడి సాయం ఇస్తే, 24 గంటల కరెంట్ ఇస్తే, ఆ తర్వాత 24 గంటలు నీళ్ళు ఇస్తే రైతు మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు. తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయం అనేది దండగా కాకుండా వ్యవసాయం అనేది పండగలా మారాలని చెప్పేసి సరే అప్పు చేసిండా సప్పు చేసిండా ఇవన్నీ పక్కగా పెడితే రైతు బంద్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కేసీఆర్ చేసిండు. కరోనాలో కూడా 1 సంవత్సరంలో 2 టర్ములు బాజాప్తా రైతులకి పైసలు ఇచ్చిండు. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున, ప్రతి పంటకి 5,000 రూపాయల చొప్పున ఇచ్చిండు. రైతు చనిపోతే కేవలం వారం 10 రోజులలోనే ఎల్ఐసికి ప్రీమియం కట్టి రైతుల పక్షాన 5 లక్షల రూపాయలు రైతు బీమాగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఇది రైతులకు సరిపోవట్లేదు, ఇంకా రైతులకి ఇంకెంతో చేయాలి, కాంగ్రెస్ వస్తే చేస్తుంది అని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కనిపించట్లేదు. బాజాప్తా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రైతులే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే క్లియర్ గా చెప్తా ఉన్నారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటటువంటి రైతు భరోసానే. ఒక పంట ఎగగొట్టిండ్రు, ఓ పంట ఎగగొట్టి ఆర్థికంగా పరిస్థితి బాగలేదు అని చెప్పి రైతులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సరే పంట పోతే పోయింది, మరేమో అప్పులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. సరే ఈ పంట పోయినా కానీ, పంట పోవడం అంటే మామూలు విషయం కాదండి. దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు రైతుల సొమ్ము ఆగిపోయింది. ప్రతి ఎన్ని ఎకరాలు ఉంటే, 2 ఎకరాలు ఉంటే, 3 ఎకరాలు ఉంటే దాదాపుగా 1 ఎకరం ఉన్నటువంటి రైతు 5,000 రూపాయలు నష్టపోయిండు. గతంలో కేసీఆర్ లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా అట్లా 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా 50,000 రూపాయలు నష్టపోయిండు. సరే పోతే పోయింది, మన తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎక్కువైపోయిందట, ఇగో నెక్స్ట్ నుంచి ఇస్తారట కొత్త సంవత్సరం నుంచి అని చెప్పి రైతులు ఎదురు చూసినటువంటి మాట వాస్తవం. కానీ మరి ఇలా ఏం జరుగుతా ఉంది, ఎన్ని ఎకరాల్లోపు ఇవ్వాలి, ఏ టైంలోపు ఇవ్వాలి, కానీ ఏ టైంలోపు ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాల్లోపు ఇచ్చిండ్రు అనేది మరి ఎక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది. రైతుల పట్ల ఎందుకు క్లారిటీ మిస్ అయిపోయింది? ఒక మూసీ దగ్గర క్లారిటీ ఉన్నది, 1,50,000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి. మిగతా అన్ని విషయాల మీద క్లారిటీ ఉన్నప్పుడు, కొడంగల్లో కట్టే రోడ్ల మీద, కొడంగల్లో కట్టే ప్రాజెక్టుల మీద క్లారిటీ ఉన్నప్పుడు మరి రైతులకి ఇచ్చే రైతు భరోసా మీద ఎందుకు క్లారిటీ లేదు, లెక్కలు ఎందుకు లేవని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదో ఉడతా భక్తిగా ఇచ్చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతు భరోసా జనవరి 26వ తారీఖు అని చెప్పిండు సారు, ముఖ్యమంత్రి సారు జనవరి 26వ తారీఖు అని చెప్పిండు. జనవరి 26వ తారీఖు సరే ఇంకేమున్నది, పైసలు మొత్తం వచ్చేస్తాయి అని చెప్పి 2025వ తారీఖు టకా పైసలు పడతాయి అనుకుంటే సరే పడతాయేమో అనుకున్నాం. అయినా కూడా ఇంకా ఎక్కువ సమయం చెప్తుండు కదా సారు. దాదాపుగా మార్చి 31 అని చెప్తున్నాడు, మార్చి 31 అని చెప్తున్నాడు. ఇక్కడ ఫిబ్రవరి 26 ఉన్నది, తర్వాత మార్చి 26 ఉన్నది, 60 రోజులు. దాదాపుగా 26కు నెల 30 రోజులు, ఆ తర్వాత మార్చి 26కి 60 రోజులు, తర్వాత ఇంకొక అటు ఇటుగా దాదాపుగా 60 నుంచి 65 రోజులు చెప్పిండు కదా సారు. ఇంకేమున్నదిలే, రైతులందరికీ కూడా పైసలు వస్తాయిలే, మంచిగా భరోసా చేస్తారులే, ఎక్కడ పైసలు ఆగవులే అని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ 28వ తారీఖు, రేపు ఒక్క రోజే బ్యాంకు నడిచేటటువంటి కార్యక్రమం ఉంది. రేపు శనివారం ఒకటే బ్యాంకు పని దినంగా నడుస్తుంది. ఆ తర్వాత శనివారం ఆదివారం 30, 31వ తారీఖు హాలిడేస్ ప్రకటిస్తా ఉన్నారు. హాలిడేస్ ప్రకటించారు సండే, తర్వాత రంజాన్ అని. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం 5 ఎకరాల లోపే రైతులకి రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిర్రు. అది కూడా నిన్న మొన్న 3 ఎకరాల వరకే ఆగిపోయింది.
3 ఎకరాల వరకు ఆగిపోతే 3 నుంచి 5 వరకు కేవలం గురు శుక్ర బుధవారం, మొన్న బుధవారం గురు శుక్ర ఈరోజు రేపు శని, ఈ 4 రోజులలో పైసలు కొంతమందికి రైతులకు పడతా ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అందరికి కూడా పడతలేవటండి, అందరికి కూడా పడతలేవు. దాదాపుగా 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు దాదాపుగా 9 లక్షల మంది ఉంటే కేవలం 6 లక్షల మందికే పడ్డట్టు మాత్రానికి కొద్దిగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉంది. పడ్డాయి అని చెప్పి కొంతమంది రైతులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇంకా 3 లక్షల మంది రైతులు ఏడబోయినరు. ఇక 3 నుంచి 5 ఎకరాల లోపు కూడా 3.5 కుంటలు, 3.5 ఎకరాలు, లేకపోతే వచ్చేసి 4 ఎకరాల 10 కుంటలు, 4 ఎకరాల 20 కుంటలు. సో ఇట్లా కొంతమందికి పడ్డాయని చెప్తా ఉన్నారు, కానీ దాని మీద కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. మరి రైతులకు ఇచ్చేటటువంటి పైసల మీద ఎందుకు క్లారిటీ మిస్ అయిందని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం. 26వ తారీఖు మొదలు పెట్టినటువంటి పైసలు, రైతు భరోసా పైసలు ఆల్రెడీ క్లియర్ గా చెప్పారండి. ఆర్థిక శాఖ దగ్గర ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పిండ్రు. 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పిండ్రు. ఈడ 65 రోజులు టైం పట్టింది. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కేవలం ఎందుకు 10 రోజులే పట్టింది 7,500 రూపాయలు ఇవ్వడానికి? కేవలం 10 రోజులే ఎందుకు పట్టింది? మరి ఇలా 65 రోజులైనా కూడా 10,000 కోట్ల రూపాయలు రెడీగా ఉండే అని చెప్పినా కూడా ఎందుకు ఇంత టైం పట్టింది? సో వ్యత్యాసం ఎక్కడున్నది? మరి ఎక్కడ క్లారిటీ మిస్ అయింది? ఎందుకు రైతుల పట్ల మరి ఇక్కడ ఎవరు పని చేస్తా ఉన్నారు అనేది ఇక్కడే క్లారిటీగా అర్థమైపోతా ఉన్నది. ఇక్కడ ఫస్ట్ రోజు ఎకరం లోపు, సెకండ్ రోజు 2 ఎకరాల లోపు, థర్డ్ డే రోజు 3 ఎకరాల లోపు, ఫోర్త్ డే రోజు 4 ఎకరాల లోపు, బస్ క్లియర్ గా 10 ఎకరాల లోపు పైసలు అయిపోయేటి. కాకపోతే కేసీఆర్ ఎక్కువ పైసలు వేస్తుండే. అయ్యమ్మ, ఆయనకి 20 ఎకరాలు ఉన్నది. 20 ఎకరాలు ఉంటే దాదాపుగా ఆయనకి 1,00,000-2 లక్షలు పైసలు పడుతున్నాయి ఆ సంవత్సరానికి వచ్చేసేసి. ఇన్ని పైసలు కేసీఆర్ ఎందుకు ఖర్చు పెడుతుండు? ఆయనకి ఎక్కువనే భూమి ఉంది కదా అని అన్నారు. కానీ అరే ఎకరం ఉన్నది, 2 ఎకరాలు ఉంది, రాలేదని చెప్పి ఎక్కడా చెప్పలేదు. సో కానీ ఇక్కడ ఇచ్చేటటువంటి 65 రోజులలో కేవలం 1 ఎకరం నుంచి 5 ఎకరాల్లో పైన కూడా మొత్తం కూడా మాకు రాలేదండి, మాకు రాలేదు, ఉన్నదానికంటే తక్కువ పడ్డదండి, ఉన్నదానికంటే తక్కువ పడ్డది. సో ఎక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది? మరి రేపు మార్చి 31 అయిపోతా ఉంది కదా, సమయం గడిచిపోయింది. మీరు ఎంతలోపు డెడ్ లైన్ ఇస్తారని చెప్పిండ్రు. అసలు ఎన్ని ఎకరాలకు మీరు కట్ ఆఫ్ పెట్టబోతా ఉన్నారు? ఇప్పటి వరకు అసలు ఎన్ని పైసలు ఇచ్చిండ్రు? ఇంకా ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఏప్రిల్లో ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు కేవలం 4,600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక మాట. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క 6,600 కోట్లు ఇచ్చిందట. 4,600 కోట్లు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మరి మిగతా పైసలు ఎక్కడికి పోయినాయి? 5,400 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? 5 ఎకరాల లోపే ఇచ్చేసి మరి ఇచ్చేసినామని చెప్పి చెప్పబోతా ఉన్నారా? సో ఇది మాత్రానికి ప్రభుత్వం క్లారిటీ, రైతులకి బాజాప్తా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఏదో ఇక్కడతోటి వదిలేస్తాం, మేము వదిలేసిన తర్వాత ఎప్పుడైనా అడిగినప్పుడు సమాధానం చెప్తాం రైతులకి, లేకపోతే ప్రతిపక్షములు రైతు భరోసా ఏమైపోయిందని అడిగినప్పుడు సమాధానం చెప్తాం కాదు. మీరు ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. 5 ఎకరాల లోపే మీరు ఇచ్చేటటువంటి ఉద్దేశం ప్రభుత్వంకు ఉన్నదా? లేకపోతే ఏప్రిల్లో కూడా ఇవ్వబోతా ఉన్నారా? అసలు ఎంత పైసలు ఇచ్చిర్రు? మరి ఇప్పటికి కూడా చాలా కంప్లైంట్ ఉన్నాయి మండలాలలో, మాకు రాలేదని. ఆ దరఖాస్తుని ఏం చేయబోతా ఉన్నారు? విస్తీర్ణం ఉండి తక్కువ ఉన్న వాళ్ళకి, ఎకరంన్నర ఉండి ఎకరం పడ్డ వాళ్ళకి, లేకపోతే అరెకరానికే పడ్డ వాళ్ళకి, ఎకరం పన్నోళ్ళకి, వీళ్ళందరికీ ఏం క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు? దాదాపుగా 33 జిల్లాలలో అనేక మంది రైతులు ఈ ప్రశ్నలతోటి సతమతం అవుతా ఉన్నారు, కింద మీద అవుతా ఉన్నారు. రేపు పొద్దుగాల వానాకాలం వచ్చిన తర్వాత అయినా సరే ఒక క్లారిటీ లేకపోతే మాత్రానికి రైతులు చాలా ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఇప్పటికే పంట పెట్టుబడిగా అప్పు తీసుకొచ్చి పెడతా ఉంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి, రైతులకి ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇప్పుడే ఏదైతే మీరు ఒక డిసైడ్ అయిందో ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తా ఉన్నది? ఆలోచన ప్రకారం తప్పొప్పులు జరిగినాయా? జరిగితే వాటిని ఎప్పటికల్లా మరి పూరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఎప్పటి వరకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు? ఎన్ని ఎకరాలు కట్ ఆఫ్ పెడతారు అనేది మాత్రానికి బాజాప్తా తెలంగాణ రైతులకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే రేపు పొద్దుగాల పంటలు వేసుకోవాలంటే ధైర్యంగా ఒక ఆలోచన ఉండేది. అదే ప్రభుత్వం నుంచి ఈ టైం వరకు ఇగో నాకు ఇన్ని ఎకరాలకి ఇంత పైసలు వస్తాయి అనేది ఇన్ని సంవత్సరాలు రైతులు 2018 నుంచి దాదాపుగా 2023 మొత్తం అంటే దాదాపుగా 4.5 ఏళ్ళు రైతులంతా కూడా అలవాటు పడిపోయారు. అరే ప్రభుత్వం కొంచెం సాయం ఇస్తుంది కదా అని. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కింద మీదకి అయితే ఉంది, అటు ఇటు అయితే అంటే మాత్రానికి రైతులైతే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటన్నిటిని గ్రహించి బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాత్రానికి రైతు భరోసాపై
రైతు భరోసాపై స్పష్టతమైనటువంటి క్లారిటీ మాత్రం తెలంగాణ రైతులకి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది.